శ్రీ జై గురు రాఘవేంద్రాయ నమః. మనము రాఘవేంద్ర స్వామి చరిత్రలో మరి ఆయన 3 జన్మలు శాపంతో ఇప్పుడు శంకుకర్ణుడు 3వ జన్మలోకి వచ్చాడండి. అది రాఘవేంద్ర స్వామి అవతారం. ఇప్పుడు దీన్ని మనం చెప్పుకున్నాం. శంకుకర్ణుడు 3వ జన్మలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామిగా కర్ణాటక దేశంలోనే అవతరించారు. ఈయన 3వ జన్మ వచ్చేసింది. ఆయన రాఘవేంద్ర స్వామిగా కర్ణాటకలో అవతరించారు. కర్ణాటక దేశంలోని పంచాంద్రవిడ శాఖ అంటే పంచాంద్రవడి శాఖ అనే బ్రాహ్మణ శాఖ ఉన్నదట. మనకి తెలియదు. అంటే ఆ శాఖ అంటే పంచాద్రావిడ శాఖ. అయితే ఆ బ్రాహ్మణ శాఖ ఉన్నది. ఈ శాఖీయులైన బ్రాహ్మణ వంశములో అంటే ఆ శాఖ వంశ బ్రాహ్మణ్స్ వీణ వారనే ఒక ఉత్తమ కుటుంబము కూడా ఉన్నదట. ఇందులోని ఈ శాఖలోనే వీణ వారనే ఒక ఉత్తమ కుటుంబం కూడా ఉన్నదట. అయితే వీరిది గౌతమ గోత్రము. రాఘవేంద్ర స్వామి జన్మించినది గౌతమ గోత్రము. వీణ వంశీయుల వీణా విద్యా వంశానుగతములుగా వచ్చుచుండుట. చూడండి, ఈ గోత్రంలో గౌతమ గోత్రం వాళ్ళది వీణ వంశీయులుగా వీణా విద్యా వంశానుగతముగా వచ్చుచుండుట వలన వీరిని వీణవారు అంటారంట. వీళ్ళ వంశము వీణ వంశం, కానీ వీళ్ళ గోత్రం వచ్చి గౌతమ గోత్రం. అప్పుడు వీళ్ళకి వీణ అనే ఈ వంశంతోనే వీళ్ళ కుటుంబ సభ్యులందరూ వంశపరంపరంగా వస్తున్నారు. వీరిని వీణవారు అని పిలుస్తూ ఉండేవారు. వీరిలో కృష్ణభట్టు అను వైష్ణవోత్తముడు వైణికునిగా జగద్విఖ్యాతి అందారు. ఇందులోని వీరిలో కృష్ణభట్టు అనే ఆయన వైష్ణవోత్తముడంట, వైష్ణవ మతానికి చెందినవాడు. ఆయన అంటే మంచి ఖ్యాతి చెందారటండి, మంచి పేరుతో ఉన్నారట వారు. వీరి కుమారుడు కనకాచల భట్టు. ఆయన కుమారుడు వచ్చి కనకాచల భట్టు. చిన్నతనము నుండి వైదిక విద్యలతో బాటుగా వంశానుగతమైన వీణగాన విద్యను కూడా, అంటే వాళ్ళ వంశపరంపరంగా వీణా వంశం కదండి, ఆ వీణా వంశంలో వీణను కూడా వీళ్ళు ఆ విద్యను కూడా అభ్యసించారట వీళ్ళ ఫ్యామిలీ. అయితే కరతాళ మలకము గావించుకుని, అంటే వీణలో ఈ విద్యను అభ్యసిస్తూ కరతాళ కమలమును గావించుకుని గొప్ప పండితునిగా పేరు ప్రఖ్యాతులు పొందారటండి వీరు. అది అలా విజయనగర సామ్రాజ్యము శ్రీ రాయలవారి ఏలుబాటులో అత్యంత వైభవముగానున్న కాలములో, చూడండి, విజయనగర సామ్రాజ్యంలోని శ్రీ రాయలవారు మనం కూడా విన్నాం. ఆయన మంచి పేరు ప్రఖ్యాతులతో ఉన్నారటండి. వాళ్ళ వంశధారకులు ఎవరైనా అనేటప్పటికీ అంతే కదా, ఉన్నత కుటుంబంలో వాళ్ళ పేరు చెప్పుకుంటారు. వీళ్ళు పెద్ద గొప్పగా ఉన్నవాళ్ళురా, మంచి వంశీకులు అని చెప్పుకుంటారు కదా. ఆ విధంగా మంచి అత్యంత వైభవముగానున్న కాలంలో తండ్రి కుమారులైన కృష్ణభట్టు కనకాచల భట్టులు ఆస్థాన వీణా విద్వాంసులుగా వన్నెకెక్కి, ఈయన తండ్రి కుమారులైన ఆయన శ్రీ రాయలవారి ఏలుబాటులో అత్యంత వైభవముగానున్న కాలములో తండ్రి కుమారులైన కృష్ణభట్టు కనకాచల భట్టులు ఆస్థాన వీణా విద్వాంసులుగా వన్నెకెక్కి ఎనలేని సిరి సంపదలను సంపాదించి రాజ్య మర్యాదలతో సుఖజీవనమును సాగించుచున్నారు. అప్పుడు కృష్ణభట్టు అనంతరము కనకాచల భట్టు కూడా ఆస్థాన విద్వాంసునిగానే జీవయాత్ర నడిపినాడు. కనకాచల భట్టుకు వృద్ధాప్యంలో పుత్రుడు పుట్టాడటండి.
అదే సమయంలో విజయనగర సామ్రాజ్యము క్షీణదశకు చేరుకున్నది. కనకాచల భట్టు తన కుమారునికి తిమ్మన్న భట్టు అని నామకరణం చేశారు. ఆయనకి ఈ రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ఆయనకు ఒక విజయనగర సామ్రాజ్యంలో ఆయన ఉండగా దాన్ని వృద్ధి చేస్తూ ఉంటున్నప్పుడు ఆయనకి కుమారుడు పుట్టడము, ఆ కుమారుడికి తిమ్మన్న భట్టు అని నామకరణం చేయడం జరిగిందంట. యుక్త వయసు నంది ఉపనయనము నర్చి ఆయనకి ఒక యుక్త వయసు రాగానే ఉపనయనం కూడా చేశారంట. గురుకులములో చేర్చారు. తిమ్మన్న భట్టు కూడా మహావిద్వాంసుడైనాడు. ఆయన పుత్రుడు కూడా మంచి విద్వాంసుడు అయినాడు. వీణాగానములో ఘనత వహించాడు. కానీ అతనికి సిరి సంపదలు దూరమైనవి. వాళ్ళ వంశంలో వీణ కదండి ముఖ్యము, వీణ వాయించేవారట. ఆ వీణ విద్య కూడా మంచిగా నేర్చుకున్నారు ఆయన. అయినా సరే విజయనగర వైభవం నశించింది. పాపం తండ్రి గతించాడు. ఆయనకి మహావిద్వాంసుడైన వీణాగానంలో ఘనత వహించాడు. కానీ అతనికి సిరి సంపదలు దూరమైనాయి. తండ్రి గతించాడు, తండ్రికి మరణించారు. విజయనగర వైభవం నశించింది. రాజాశ్రయము కరువై, ఇప్పుడు రాజాశ్రమం కూడా కరువైపోయింది. పాపం లేకపోవట వలన జీవనోపాధి నిమిత్తముగా ఆయనకి పాపం బతకడానికి తినడానికి కొంచెం కష్టంగా ఉంది. అప్పుడు దక్షిణ దేశములో గల తంజావూరు సంస్థానములోని కాంచీపుర సమీపంలోను భువనగిరి అనే గ్రామం వెళ్ళి, ఇంకా చివరికి వాళ్ళు ఏం చేశారటండి, భువనగిరి అనే గ్రామానికి వెళ్ళి అతి సామాన్యమైన పూరి గుడిసెలో కాలము వెళ్ళబుచ్చుతూ గతములో సంపాదించిన రత్నాభరణాలన్నిటినీ క్రమముగా పాపం అయ్యి అమ్ముకుని వాళ్ళు అంతో ఎంతో సంపాదించుకున్నది వేరే ఊరు వచ్చేసి అంటే భువనగిరి వచ్చేసారండి. భువనగిరి వచ్చేసిన తర్వాత పాపం వాళ్ళకి ఆదాయం లేదు. ఏదో సంపాదించుకుని వెనకబెట్టుకున్నది కొంచెం కొంచెంగా దాన్ని అమ్ముకుంటూ కొంతకాలం అయితే గడిపారు. మిగిలిన ఆస్తి కూడా కర్పూరంలో, అంతే కదండి అంటారు కదా, కూర్చొని తింటే కొండలైనా తరుగుతాయంటే సామెత ఉంది కదా. అలాగా మనకి ఉంది కదా అని విర్రవీగుతూ కూర్చుంటే ఏది ఆగదండి, కొండ కూడా కరిగిపోతుంది. ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉందిరా బాబు అనుకున్నా కూడా ఆ కొండను కూడా కరదీసి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, కొండలు పగలగొట్టి రోడ్లు వేయడము, కొండలు పగలగొట్టి గ్రానైట్లు అవి తీసుకోవడము, ఇవన్నీ చేస్తున్నాం. దాని మీద కూడా ఆదాయం అంటే కొండను కూడా కరగబెట్టేస్తున్నాం. అలాగే కూర్చుని తింటే కూడా కొండలన్నా తరుగుతాయనే సామెత ప్రకారంగానే పాపం వాళ్ళు సంపాదించి పెట్టుకున్నదంతా కూడా లేని స్థితికి వచ్చేసరికి ఏమవుద్దండి, అవన్నీ కొంచెం కొంచెంగా అయిపోతూ వచ్చినాయి. అయితే గోపమ్మ తిమ్మన్న భట్టులు దారిద్ర్యాన్ని చవి చూడవలసి వచ్చింది. పాపం ఆ తల్లిదండ్రులు అలా చూశారు. ఉన్న పూట తిని లేని పూట మంచినీరే త్రాగి జీవయాత్ర కొనసాగిస్తూ కాలములో వారికి పుత్రోదయమైనది. అనంతరము కొంతకాలానికి ఒక ఆడపిల్ల కూడా జన్మించిందటండి వాళ్ళకి. కుమారునికి గురు రాజా అని, కుమార్తెకు వెంకమ్మ అని నామకరణం చేశారటండి. గురు రాజా అని అబ్బాయి అమ్మాయి పుట్టారటండి వాళ్ళకి. పుట్టినప్పుడు బాబు పేరు వచ్చి గురురాజా అని, కుమార్తె పేరు వచ్చి వెంకమ్మ అని నామకరణం చేశారంట ఆ దంపతులు. పిల్లలు పెరిగే కొలది సంసార భారము అధికము కాసాగింది. అంతే కదండి, మరి నలుగురు ఉండేసరికి మనము వెనక మనకి రాబడి లేకపోతే అది ఎంత కష్టం అంటే అంత కష్టం అండి. నిజంగా ఈరోజు ఈ జనరేషన్లోని పిల్లలకి కష్టం అంటే ఏంటో తెలియపరిచేలాగా పెంచాలండి నాకు తెలిసి. ఎందుకంటే ఈరోజు ఒకళ్ళు ఇద్దరు కనడము, వాళ్ళని గారాభంగా పెంచడము, వాళ్ళకి మంచి చెడులు కష్టసుఖాలు తెలియకుండా పెంచడము, దానివల్ల కష్టం తెలియపోవడం వల్ల ఇతరుల కష్టాన్ని గుర్తించలేక వాళ్ళు కూడా వేరే రకంగా ప్రవర్తించడము అలా జరుగుతుంది జనరేషన్. మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాకపోతే మనం పెంచేటప్పుడు వాళ్ళకి కష్టం అనేది తెలియపరుస్తూ పెంచాలండి. ప్రతి తల్లిదండ్రులని వేడుకుంటున్నాను ఈ విధంగా.
అయితే అలాగా దంపతులు పిల్లలు పెరిగే కొలది సంసార భారం అధికమయ్యేసరికి ఒకనాడు తిమ్మన్న సురేంద్ర తీర్థుల వారి సన్నిధికి వెళ్ళాడటండి. తన దారిద్ర్య బాధను చెప్పుకుని అనుగ్రహించమని ప్రార్థించాడటండి. మహావిద్వాంసుడికి కలిగిన ఈ దుస్థితికి సురేంద్ర తీర్థులు ద్రవించి పాపం బాధపడి వారికి తంజావూరు ఆస్థానంలో స్థానము లభించేలా విధంగా సహాయపడ్డారంటండి. ఆయన వెళ్ళి పాపం ఆయన వేడుకున్నాడు. ఆయన సురేంద్ర తీర్థుల వారిని వేడుకున్నాడు, నా పరిస్థితి ఇలా ఉందండి, పిల్లల పోషణ కూడా చేసుకోలేకపోతున్నాను అని చెప్పి బాధపడేసరికి ఆయన ఏం చేశాడంట, తంజావూరులోని ఆస్థానంలో ఒక స్థానాన్ని కల్పించారంటండి, ఏదో చిన్న పనిని. తిమ్మన్న భట్టు తండీర్ మండలము చేరి తంజావూరు ఆస్థానంలో చేరాడు. ఆయన ఆస్థానంలో ఒక పని కల్పించారు కదండి, ఆ ఆస్థానంలో చేరుకున్నాడు. కుమారుడైన గురురాజుకు ఉపనయనాధికారములు నిర్వహించి ఉపనయనము అన్నీ చేశారటండి. కుమారుడికి గురురాజుకి విద్యాభ్యాసానికై గురుకులానికి పంపించారు. ఇక కుమార్తెకు వివాహము చేయవలసి ఉన్నది. యోగ్యమైన వరుని కొరకై అన్వేషించసాగారు. అనతి అన్వేషణ ఫలించింది. మధురా నగరంలో ఉన్న లక్ష్మీ నరసింహాచార్యులనే పండిత వరుణ్ణి నిశ్చయించారు. లక్ష్మీ నరసింహాచార్యుల వారి సమ్మతితో అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం చేశారటండి. మొత్తానికి కుమార్తెకి వివాహం చేశారు. కొడుకుకి ఏమో ఉపనయనం అన్నీ చేసి ఆ అబ్బాయిని ఉన్నారు. కుమార్తె అత్తవారింటికి వెళ్ళటము, కుమారుడు గురుకులంలో ఉండడము వలన ఇంటిలో గోపమ్మకు సందడి తగ్గినది. ఆ తల్లి అంతే కదండి, బిడ్డల్ని హాస్టల్లో వేసేయడము, ఆ తర్వాత తల్లిదండ్రులు బాధపడము, ఇవన్నీ సహజమే. అమ్మ అప్పుడు ఆ రోజుల్లో కూడా గురుకులానికి వేశారు ఆయన్ని, అబ్బాయిని. అమ్మాయికి వివాహం చేశారు. ఇంక భార్యాభర్తలు ఇద్దరే. ఆ తల్లి ఇంట్లో ఉంటుంది, తండ్రి ఏమో ఏదో సంపాదన కోసం బయటకు వెళ్ళాలి కదా, తల్లికి పాపం బాధ కలుగుతుంది కదా. అలా కుమార్తె అత్తవారింటికి వెళ్ళడము, కుమారుడు గురుకులానికి వెళ్ళడం వల్ల ఇంటిలోని గోపమ్మకు సందడి తగ్గినది. తనకు మరొక పుత్రుడు కలగాలని ఆమె కోరుకున్నది. చూడండి, వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేసేసినా సరే ఆ తల్లి ఏమనుకుంది, ఇంకా కుమారుడు ఉంటే బాగుంటుందని కోరుకుందంట. ఆ విషయమే భర్తతో ప్రస్తావించింది. భార్య అంతరంగాన్ని అర్థం చేసుకున్న తిమ్మన్న భట్టు ఆమెతో సహా తిరుపతికి ప్రయాణమై తిరుమల చేరుకున్నారట. ఆ దంపతులు అనన్య సామాన్యమైన భక్తి శ్రద్ధలతో నియమము నిష్ఠలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ తమకొక ఉత్తమ పుత్రుడిని కావాలని వేడుకున్నారటండి. ప్రసాదించమని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారట. వారి కోరిక ఫలించింది. శ్రీనివాసుడు తిమ్మన్న భట్టుకు స్వప్నంలో సాక్షాత్కరించి లోకాన్నుద్ధరించే బిడ్డను మీకు ప్రసాదిస్తున్నానని చెప్పాడట శ్రీనివాసుడు. ఆ దంపతులు ఎంతో ఆనందపడ్డారటండి. మరి చూసారా, ఆయనే రాఘవేంద్ర స్వామి అండి. మరి రేపు తెలుసుకుందామా? అంతవరకు అందరికీ జై రాఘవేంద్రాయ నమః.